హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం రాజాసాబ్ ట్రైలర్ 2.0 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఒక రివ్యూ ఆఫ్ ది స్టైల్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అస్సలు నాకు సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుంది. సో మనకు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ట్రైలర్ 1 ఏమో మనకు సెప్టెంబర్ 29కి రిలీజ్ చేశారు. సో ట్రైలర్ 2 ఏమో డిసెంబర్ 29కి రిలీజ్ చేశారు. మేబీ ఈ సినిమాలో మనకు ఈ నెంబర్ తోటి కొంచెం ఏమన్నా రిలేషన్ ఉందో చూడాలి. ఎందుకంటే మనకు మొన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. సో ఆ రోజు కూడా మనకి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయలేదు. కావాలనే మరి 29కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. చూడాలి మరి సినిమాలో. అంటే నేను అనుకుంటున్నా వీళ్ళకు, ఎందుకంటే హారర్ ఫిలిం కదా, సో ఏదన్నా వాళ్ళకు కాన్సెప్ట్ అవ్వచ్చు అనమాట. సో ట్రైలర్ చూసాక అంటే అసలు ఆ డైలాగ్స్కి, ఆ ఇమేజెస్కి, ఆ కట్అవుట్లకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు, ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. సో మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ గారు అన్నట్టు, సో ఆయన దగ్గర 10 to 12 minutes మాట్లాడిండు కదా. చాలా రోజుల తర్వాత మనం ప్రభాస్ గారిని ఒక ఈవెంట్లో చూసాము. అప్పుడెప్పుడో కల్కి సినిమాకు బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూసాము. దాని తర్వాత ఇది ఇంకా డైరెక్ట్ రాజాసాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చూసామన్నమాట. మారుతి గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు. ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యారు సినిమా గురించి. ఖచ్చితంగా జనవరి 9న మీరు ఒక ఇండియాలో ఇప్పటి వరకు చూడని ఒక హారర్ కంటెంట్ అయితే మీకు ఇస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారని చెప్పారు. సో మనకు ట్రైలర్ 1 చూసినప్పుడు అర్థమైంది, అప్పటిదాకా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ట్రైలర్ 1లో లాస్ట్ ఆ ఎండింగ్లో మనకు రివర్స్ చేసి షార్ట్స్ ఉంటాయి కదా, అది అసలు వేరే లెవెల్. ఆ సిగర్ కాల్చుకుంటూ చెప్పే డైలాగ్స్, వాళ్ళందరినీ రివర్స్ చేయడము, కింద పడిపోతుంటే ఆపడము, అసలు ఇప్పటిదాకా నేను కూడా చూడలేదు మన ఇండియన్ హారర్ ఫిలిం చరిత్రలో ఇప్పటిదాకా అలాంటి సీన్లు, షార్ట్స్ చూడలేదు. సేమ్ ట్రైలర్ 2.0లో కూడా సేమ్ మనకు అదే రిపీట్ చేశారు. అబ్బా అసలు ఆ షార్ట్స్ ఏంటి! దేవనగర సంస్థాన జమీందార్గా వీళ్ళ ప్రభాస్ గారి వాళ్ళ నానమ్మ, సో ఆమె క్యారెక్టర్ పేరు వచ్చేసి గంగాదేవి. సో ఈ క్యారెక్టర్ని చాలా సీనియర్ యాక్ట్రెస్ అయిన మనకు జరీనా వాహబ్ గారు ప్లే చేశారు. మేబీ ఈ సినిమా మొత్తము నాన్నమ్మకి ఇచ్చిన మాట కోసం, సో మనవడు తాతయ్య తోటి పోరాడే స్టోరీ లాగా అనిపిస్తుంది. మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే చెప్పారనమాట. సో ఆయన ప్రభాస్ గారి కన్ఫర్మ్ చేశారు, నాన్నమ్మ కూడా ఈ సినిమాలో హీరో, మా తాతయ్య తోటి యుద్ధం చేస్తాను నేను నాన్నమ్మ కోసం అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ తాతయ్య లాగా మనకు సంజయ్ దత్ గారు చేశారు కనకరాజ్ అనే క్యారెక్టర్ వాళ్ళ తాతయ్య లాగా. సో సంజయ్ దత్ గారు ఒక పెద్ద తాంత్రిక విద్యను నేర్చుకున్న మాంత్రికుడు ఈ సినిమాలో. ట్రైలర్ చూస్తే మనకు అట్లే అనిపిస్తుంది. సో మనవాడు మరి అంత పెద్ద విలన్ ఎట్లా ఫేస్ చేశాడు, మరి సినిమాలో బోమని రాని క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏమో హిప్నాటిజం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆ డైలాగ్స్, ఆ ఇసుక తుఫాను, అసలు ఆ మొసల్ని అయితే ఇట్లా కొట్టే షాట్లో నాకు ఏమనిపించింది అంటే, ట్రైలర్ 1లో కూడా ఉంది, 2 సార్లు చూసిన ఈ డైనోసర్ మొసల్ని కొట్టడం అనేది. సో ఫస్ట్ టైము మన బాహుబలి సినిమాలో మొసలి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు తన సింహాసనానికి వెళ్ళే టైం. ఇప్పుడేమో వాళ్ళ తాతని కలవాలంటే మేబీ మొసల్ని దాటుకొని వెళ్ళాలేమో, అట్లే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇవన్నీ కొంచెం మనకు మెయిన్ విలన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి పెడతారు కదా మధ్యలో అడ్డంకులు, ఆ అడ్డంకులు లాగానే కనిపిస్తుంది నాకైతే. సో మొత్తం సినిమా చూసాక చెప్తాం. అండ్ ఇంకొకటి ఈ సినిమాకు మెయిన్ ప్లస్ ఈ ట్రైలర్లో బాగా అనిపించింది ఏంటంటే బీజిఎం. తమనన్న సో ఈ సంవత్సరం అయితే అసలు ఓజీ తర్వాత అఖండ 2 తర్వాత మనకు రాజాసాబ్, అస్సలు ఈ బీజిఎం, ఆ మ్యూజిక్ ఈసారి కూడా థియేటర్లు తగలబడతాయని తెలియట్లేదు. సో మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజే విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో మనకు సో లాస్ట్లో ఈ ట్రైలర్ 2.0లో లాస్ట్లో ప్రభాస్ గారు చెప్తారు చూడండి, ఆ చుట్ట కాల్చుకుంటూ అయితే ఏంది ఇప్పుడు అని చెప్పే డైలాగ్ అయితే అబ్బా దాని మీద ఎన్ని వస్తాయో నాకు తెలియదు అనమాట. సో నేనైతే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా. ఈసారి జనవరి 2026 సంక్రాంతి బరిలో మన రాజ్యసభ ఉంది. జనవరి 9 మంచి ఫ్రైడే రోజు రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాల్లో నాకు రాజ్యసభ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఉంది, చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో. అది రెగ్యులర్గా అనిల్ గారి వేలోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి మనకు అనగనా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారిది కూడా ఉంది. సో అది కూడా కామెడీ పీసే. సో ఈసారి సంక్రాంతికి మాత్రం అటు మాసు, ఇటు క్లాసు, ఇటు హారరు అన్ని మిక్స్ చేసి సినిమాలు వస్తున్నాయి. ఇంకా ఉన్నాయి సినిమాలు రిలీజ్ అయ్యేటివి. అన్ని సినిమాలోకి వెళ్ళి నాకైతే ఈ రాజాసాబ్ మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది మనకు ట్రైలర్ 2.0 రివ్యూ. అసలు ఇంకా చెప్పడానికి మాట దొరకట్లేదు. సో ఎందుకంటే ఇంకా ఇంతే ఇది. సో మీకు ఈ ట్రైలర్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.